హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఇన్ని ఆనియన్స్తో మనం ఏం చేస్తామో ఒక్కసారి మీరు గెస్ చేసి చెప్పండి. నేను ఫైనల్ వరకు ఆ రెసిపీ నేమ్ అయితే చెప్పనండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. దీనిలో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, ఒక స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు జీరా, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా టేస్ట్కి సరిపడానండి, అంటే మనం తినే స్పైసీనెస్ని బట్టి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు వేసుకుందాము. ఇది ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి, పిండి తక్కువ ఉండాలి, అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి పకోడీ. నేనే చెప్పేశానండి పకోడీ అని రెసిపీ నేమ్ కూడా. దీనిలో ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుందామండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేద్దాం. వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసి దాని తర్వాత కొంచెం లిటిల్ బిట్ సరిపడా వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఆయిల్, అంటే ఆయిల్ కాదండి, వాటర్ వేసుకొని మనం టైట్గా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకోకూడదు. లూజ్గా కలుపుకుంటే ఏంటంటే పకోడీ మెత్తగా వచ్చేస్తాయి. ఎంత టైట్గా పిండి ఉంటే గట్టిగా ఉంటే అంత క్రంచీగా ఉంటాయి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి. కొంచెం వాటర్ ఎక్కువైపోతే ఏంటంటే మెత్తగా అవుతాయి. మనకి క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ఇలానే కలుపుకోవాలి. దీనిలో నేను కొంచెం కర్రీ లీవ్స్ వేసానండి, అంతే. గ్రీన్ చిల్లీ వేయలేదు, అవసరం లేదు. ఇలా రెడ్ చిల్లీ వేస్తేనే మనం బయట షాప్స్లో ఎలా కొనుక్కుంటామో అలా అంత బాగుంటాయండి కలర్ఫుల్గా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాము. ఇవి కూడా సన్నగానే వేసుకోవాలండి, ఇది లావుగా కాకుండా సన్నగా. నిండా వేసుకోకూడదండి, కొంచెం గ్యాప్ చూసుకోవాలి, అప్పుడే అవి బాగా వేగుతాయి అన్నట్టు. బయట ఫుల్ రైనీ అండి, వర్షం మామూలుగా పడట్లేదు. మరి వర్షం పడేటప్పుడు మనం కొంచెం స్పైసీగా తినకపోతే బాగుండదు కదండి. సో అందుకని వేడి పకోడీలు రెడీ చేస్తున్నాను నేను. కొంచెం తిప్పేసుకుందాం. చూసారండి, తిప్పేసుకున్నాం. ఇప్పుడు అవే పైకి వచ్చేస్తాయి తక్కువ వేసుకుంటే. మనం ఎక్కువ క్లమ్జీగా వేసుకుంటే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగ్గా వేగవు, పైకి వచ్చేసేవి, దానితో అవి తేలవు పైకి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఇప్పుడు వేగిపోయాయండి. మనం ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా కంప్లీట్గా ఆయిల్ షిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి, దీన్ని మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పానండి, రివర్స్ టర్న్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ పడకుండా ఉంటుంది. ఇలా అన్నీ తీసేసుకొని మళ్ళీ వేసుకుందాం మనం. నేను చెప్తున్నాను కదా ప్రతిసారి అండి, మీరు అంటే ఎన్నిసార్లు చెప్తారు అనుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ పెట్టి చిన్న బాండి పెట్టుకున్నాను. మొత్తం తీసేసుకొని మళ్ళీ వేసుకుందాం. ఏం చేసుకున్నామండి, ఫైనల్గా మనము కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నామండి. ఇది చాలా ఇలా రోస్ట్ చేసిన చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి తినడానికి. చూడండి ఫ్రెండ్స్, వావ్, సూపర్ కలర్ఫుల్గా రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఏదైనా పకోడీ అంటే అలానే ఉంటుంది కదండి, మరి చాలా టేస్టీగా ఉన్నాయి. దీన్ని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇది టమాటో చట్నీ అండి, టమాటో కెచప్. దీంతో తింటే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా పిల్లలకి ఇలానే సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. హెల్త్కి కూడా మంచిది. కావాల్సినంత ప్రోటీన్ అయితే ఉంటుందండి బేసన్లో, శనగపిండిలో. ఈ కర్రీ లీవ్స్తో నంజుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఎమ్మీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బయట వర్షం పడుతుంది కాబట్టి మనం కంపల్సరీ ఇలాంటివి తింటూ ఒక కప్పు టీ తాగామంటే ఇంకా ఈ రోజుకి గడిచిపోతుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.